నమస్కారం అండి. ఈరోజు నేను ఎంతో రుచికరమైన అందరికీ ఇష్టపడే బెండకాయ పులుసును ఎలా చేయాలో చూద్దాం. ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇప్పుడైతే మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర మరియు పోపు దినుసులను వేసుకోవాలి. ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం కరివేపాకు మరియు ఎండుమిర్చి కూడా నేను వేసుకున్నాను. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఎంత బాగా వేగితే పులుసు అంత టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఘాటు కోసం నేను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇందులోకి ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు మరియు ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ధనియాల పొడి వేసుకోవడం వల్ల సువాసన కూడా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం బాగా కలుపుకుందాం. ముక్కలకి ఈ మసాలా అంతా బాగా పట్టేలా కలుపుకుందాం. ఇప్పుడు నేను ఇందులోకైతే టమాటా పేస్ట్ను కూడా వేసుకున్నాను. టమాటా ముక్కల కంటే పేస్ట్ వేయడం వల్ల పులుసుకి మంచి చిక్కదనం అనేది వస్తుంది. ఇప్పుడైతే నేను ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి ఇంకా బాగా వేయించుకున్నాను. బెండకాయ ముక్కలు వేసి మసాలా అంతా ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను చింతపండు పులుసును కూడా వేసుకున్నాను. పులుసుకి అసలైన టేస్ట్ రావాలంటే చింతపండు రసం అయితే ఉండాల్సిందే. ఇప్పుడైతే మనం ఈ మిశ్రమాన్ని ఒక 5 లేదా 8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మనం ఉడికించుకోవాలి. పులుసు దగ్గర పడి ముక్క మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి అయితే మనం చివరగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం. ఇది వేడివేడి అన్నంలోకి అదిరిపోతుంది. మీకు కావాలంటే చివరిలో బెండకాయ పులుసుకి మనం బెల్లం ముక్కను కూడా వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదండి, ఫైనల్గా అయితే మనకి బెండకాయ పులుసు అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్.